వాకర్స్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు ఆధ్వర్యంలో ఏసీ స్టేడియం నందు గుండెపోటు ప్రాథమిక చికిత్స లోడింగ్ డోస్ కిట్ ఉచిత పంపిణీ శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత భయ్యా శ్రీనివాసులు గారి సహకారంతో లోడింగ్ డోస్ కిట్ ఉచిత పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వాకర్స్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు, కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ సిఎస్ శ్రీనివాసరాజు, భయ్యా శ్రీనివాసులు, నేతాజీ ఎంవి సుబ్బారెడ్డి, ఏకోళ్లు రాఘవరెడ్డి, స్నేహ సురేష్, ఎస్కే నసీర్ అహ్మద్, ఎస్ రాఘవేందర్ శెట్టి, పొన్నం రవిచంద్ర, అడ్వకేట్ రంగారావు, దాసరి అనంతరామారావు, వీరిశెట్టి హజరత్ బాబు, తిరుపతి శేఖర్, నైజాం వెంకటేశ్వర్లు, బిరదవోలు రామ్మోహన్ రెడ్డి, సిహెచ్ జనార్దన నాయుడు, జీవి కృష్ణయ్య తదితరులు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా గుండెపోటు ప్రాథమిక చికిత్స లోడింగ్ డోస్ కిట్ వందలాది మందికి పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. గుండెపోటు ప్రాథమిక చికిత్స టాబ్లెట్ కిట్ ని ఇవ్వటం జరిగింది. స్టేడియంలో ఉన్న అన్ని వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా వచ్చి తీసుకున్నారు. 2-3 రోజుల నుంచి అనౌన్స్ చేస్తున్నాను. ఇది డాక్టర్ శ్రీనివాసరాజు గారు సూచనల మేర శుభమస్తు మాల్ అధినేతలు భయ్యా వాసు రవి గారుల సౌజన్యంతో మా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారి సూచనల మేర ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. ఇది ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి నాకు వాసు గారు వాళ్ళ మేనేజర్ కి చెప్పాడు, నాయుడు గారు ఎన్ని అడిగితే అన్ని ప్యాకెట్ టీమని. ఒక్క స్టేడియం కాకుండా ఇంకా విఆర్సీలో జడ్పీ వాకర్స్ లో ఎన్ని అసోసియేషన్లు ఉన్నాయో అందరికి కూడా ప్రతి సంవత్సరం ఇస్తున్నాను. దానిపైన ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది. ఆ టాబ్లెట్ ఈ కిట్ ఎందుకు తయారు చేస్తున్నారు అనే దానికి శ్రీనివాసరాజు గారు చెప్పారు. వాసు గారికి సలహా ఇస్తే వాళ్ళ ఫాదర్ కి జరిగిన సంఘటన ఇంకొకరికి జరగకూడదనే ఉద్దేశంతో ఈ మాదిరిగా కొన్ని సంవత్సరాల నుంచి ఇవ్వడం జరిగింది. నేను శ్రమ అనుకోకుండా ప్రతి సంవత్సరం ఇప్పుడు గవర్నర్ గా ఉండానని కాదు, ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం కింద వాళ్ళ దగ్గరికి పోవటం, అడగటం, తీసుకోవడం, ఇక్కడ వచ్చి అన్ని స్టేడియాలు తిరగటం, ఇవ్వటం అలా చేస్తున్నాను. నా ఇంట్రెస్ట్ ని బట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకున్నారు. ఈ రోజు ఇక్కడికి ఎన్ని పనులున్నా వచ్చిన డాక్టర్ శ్రీనివాసరాజు గారికి, అలాగే భయ్యా వాసు గారికి, మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి, మా ఏవీపీ ఆర్సీ, మా కేబినెట్ మెంబర్స్ అందరికి కూడా ఈ రోజు ఒక అసోసియేషన్ కాకుండా 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఉన్నాను కాబట్టి గవర్నర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ని ఈ రోజు నిర్వహించడం జరిగింది. తీసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. ఇంటర్నేషనల్ గవర్నర్ గారు బలరాం నాయుడు గారు, మరియు ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు, స్థానిక ప్రెసిడెంట్ సురేష్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ మహత్కార్యానికి మాకు సలహా ఇచ్చి మార్గదర్శనం చేసినటువంటి నెల్లూరుకే గర్వకారణమైనటువంటి 50,000 గుండె ఆపరేషన్లు పూర్తి చేసి ఎంతో మందికి ప్రాణదాతగా నెల్లూరులో కొనియాడబడుతున్న శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో లోడింగ్ డోసు అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 2015 జనవరి 15 సంక్రాంతి పర్వదినాన సినిమా పోతే నేను నాన్నగారు మెట్లపైనే గుండెపోటు లక్షణాలతో అసహనంగా ఉండటం, అదే సమయంలో పండగైనప్పటికి కూడా నా ఫోన్ వెంటనే అటెండ్ అయ్యి, రాజుగారు నేను కడపలో ఉన్నాను, పెద్దోళ్ళ పండుగకి వచ్చున్నాను సొంతూరుకి, కానీ నువ్వు చెప్పే లక్షణాలు నాన్నగారికి గుండెపోటు లాగే ఉంది, వెంటనే హాస్పిటల్కి తీసుకోపోండి వారు సలహా ఇచ్చిన వెంటనే ఆగమేఘాల పైన ఎక్స్పైరీ డేట్ ఒక వారం ముందు వచ్చి మళ్ళీ దాన్ని ఆ కిట్ ని రీప్లేస్ చేస్తూ తీసుకోపోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నెల్లూరు ప్రజలకి శుభమస్తు షాపింగ్ మాల్ విజ్ఞప్తి ఏంటంటే అందరూ తప్పనిసరిగా లోడింగ్ డోసుని మీ దగ్గర ఉంచుకోండి. మీరు చాలా శారీర దారుఢ్యం కలవాళ్ళే, ఆరోగ్యవంతులే. మీకోసం కాకపోయినా మీ తోటి ప్రయాణికుల కోసమో మీ స్నేహితుల కోసమో ఎప్పుడైనా అవసరం పడవచ్చు కాబట్టి తప్పనిసరిగా ఇది మీ వద్ద ఉంచుకోవాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ 12 సంవత్సరాల పాటు మాకు సహకరించి మాకు మార్గదర్శనం చేస్తున్నటువంటి శ్రీనివాసరాజు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్టేడియంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శుభమస్తు షాపింగ్ మాల్ భయ్యా వాసు అండ్ రవికుమార్ వాళ్ళ సౌజన్యంతో గుండెపోటు వచ్చినప్పుడు ఇచ్చేటటువంటి ప్రథమ చికిత్స లోడింగ్ డోసెస్ అంటాము. ఆ లోడింగ్ డోసెస్ అనేటివి ఉచితంగా ఇక్కడ వాకర్స్ కానివ్వండి మిగతా అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ లోడింగ్ డోసెస్ అంటే ఏంటి, ఆ లోడింగ్ డోసెస్ లో ఏమేమి మందులు ఉంటాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి,
ఏ రకంగా అవి హార్ట్ అటాక్ బారి నుంచి మనల్ని కాపాడుతాయి అన్ని కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా. అలాగే మనం చూసినట్లయితే ఈ లోడింగ్ డోసెస్ ఎప్పుడైనా హార్ట్ అటాక్ లక్షణాలు కనిపించినప్పుడు, హార్ట్ అటాక్ అని నిర్ధారించినా లేకపోతే హార్ట్ అటాక్ అని అనుమానంతో ఎవరికైనా సివియర్ చెస్ట్ పెయిన్ రావటం, స్వెట్టింగ్ రావటం, అలాగే గుండె జబ్బు లక్షణాలు కనుక కనిపించినట్లయితే వాళ్ళు ఎక్కడ రిమోట్ ఏరియాలో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయ్యే లోపల మనం ఇచ్చేటటువంటి ప్రథమ చికిత్స ఈ లోడింగ్ డోసెస్ అండి. వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అవి ఇచ్చినప్పుడు ఒక ఆస్పిరిన్ బిళ్ళ, దాంట్లో ఒక ఆస్పిరిన్ అనే టాబ్లెట్ ఉంటుంది, తర్వాత క్లోపిడోగ్రల్ అనే టాబ్లెట్ ఒకటి ఉంటుంది, అటోర్వాస్టాటిన్ కానీ రోజువాస్టాటిన్ అనేది కానీ ఉంటుంది. ఈ మూడింటిని కలిపి మనం లోడింగ్ డోసెస్ అంటాం. ఆ 3 మందులు కూడా ఈచ్ మందు సపరేట్ గా హార్ట్ అటాక్ వల్ల జరిగే నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కాపాడేటటువంటి తత్వం ఉన్నటువంటి మెడిసిన్స్. అవి ఆల్రెడీ మనకి సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన మెడిసిన్స్. మీరు డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చినా హాస్పిటల్లో మేము ఇచ్చే ఇమీడియట్ మెడిసిన్స్ ఇవే. కాబట్టి ఏంటంటే అవి మనం కానీ ప్రథమ చికిత్స కింద దూరంగా ఉన్న వాళ్ళకి లేదా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఇవ్వగలిగినట్లయితే ఆ పర్టికులర్ పేషెంట్ మనకి హాస్పిటల్కి వచ్చే లోపు చనిపోయే అవకాశాలని మనం గణనీయంగా తగ్గించగలుగుతాం, హార్ట్ అటాక్ బారిన పడకుండా కాపాడగలుగుతాం. ఆ ఉద్దేశంతో శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు చాలా కాలంగా ఇది డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారు. దానివల్ల చాలా మందికి ఈ పాటికి ఆల్రెడీ లైఫ్స్ సేవ్ అవడం జరిగింది. ప్రతి పేషెంట్ ఎవరైనా దాంతో సేవ్ అయితే నాకు వాసు గారు మెసేజ్ పెడతారు, సార్ ఇవాళ మన లోడింగ్ డోస్ లో పేషెంట్ సర్వైవ్ అయ్యాడు, పేషెంట్ సర్వైవ్. ఐ ఫీల్ సో హ్యాపీ. ఆ రోజు ఇంకా అంతకన్నా ఆనందించదగ్గ విషయం లేదు. ఎందుకంటే మనం ఒక కాన్సెప్ట్ తీసుకొని, ఒక మెడికల్ ఫ్యాక్ట్ ని తీసుకొని వాళ్ళ ఫాదర్ కి జరిగిన నష్టం ఇంకెవరికి జరగకూడదన్న సదుద్దేశంతో ముందుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు ఈ విధంగా ఎన్నో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కి, డిఫరెంట్ గ్రూప్స్ కి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం నిజంగా ఆనందించదగ్గ విషయం. ఆ విషయంలో భయ్యా వాసుని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా అది ఆచరించాలి. ఫీల్ అవటం వేరే, ఆచరించడం వేరే, రెండు తను చేస్తున్నాడు. అలాగే మన వాకర్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు అంటే రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలు కాకుండా లైఫ్ సేవింగ్ కార్యక్రమాలని చేయటం చాలా ఆనందించదగ్గ విషయం. దాంట్లో నన్ను ఒక పాత్రధారిని చేసి ఇక్కడ జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అయితేనేమి, ఆ విధంగా మందులు డిస్ట్రిబ్యూట్ చేయడం అయితేనేమి, ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందిస్తున్నాను. అలాగే అందరూ కూడా ఇలాంటి లోడింగ్ డోసెస్ దగ్గర ఉంచుకొని, అది మీకే జరగనక్కర్లేదు, మన ఫ్రెండ్ కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, నైబర్ కావచ్చు, ఇంకెక్కడన్నా పబ్లిక్ ప్లేసెస్ లో మనం వెళ్ళినప్పుడు కానీ మన ఎమర్జెన్సీ కిట్ లాగా మనం తీసుకెళ్లే బ్యాగ్ లో ఒక మూల దీన్ని వేసి పెట్టినట్లయితే ఒక రైల్వే స్టేషన్ లో లేదా బస్ స్టాండ్ ఎవరైనా సడన్ కొలాప్స్ అయ్యారు. ఈ రోజుల్లో అలాంటి సందర్భాలు చాలా చాలా చూస్తున్నాం. మనం రోజు వీడియోలో చూస్తూనే ఉన్నాం. సడన్ గా కుప్పకూలి పడిపోయారు, వినాయక చవితి ఉత్సవాల్లో పడిపోయారు, లేదా డాన్సులు వేస్తూ పడిపోయారు, ఇంకెక్కడో నాటకాలు వేస్తూ పడిపోయారు, ఎక్కడ పబ్లిక్ ప్లేసెస్ లో పడిపోయారు, జిమ్ లో పడిపోయారు. ఇవన్నీ కామన్ గా చూస్తూనే ఉన్నాం. అలాంటి ఏ సందర్భంలో మనం నేబర్ గా మనం అక్కడ ఉన్నట్లయితే వెంటనే ఈ మందులు ఇచ్చి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయాలని మరొకసారి అందరికి విన్నవించుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాకర్స్ ఇంటర్నేషనల్ సభ్యులకి, అలాగే సుమస్తు షాపింగ్ మాల్ వాళ్ళకి ధన్యవాదాలు. ఈరోజు ఎస్ సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున ఉన్న గవర్నర్ గా బలరాం నాయుడు గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో క్యాంప్ ఏర్పాటు చేయడం. ఈ క్యాంపులో మెయిన్ ముఖ్యంగా మెడికల్ క్యాంపులో చాలా అవేర్నెస్ ప్రోగ్రాంలు ప్లస్ బీపీ షుగర్ టెస్టులు పెడుతుంటాం. అలా కాకుండా ఈ హార్ట్ కి సంబంధించింది ఈ రోజు మనం ముఖ్యంగా చావులు 2-3 రకాలు చూస్తున్నాం. ఒకటి హార్ట్ అటాక్, రెండోది యాక్సిడెంట్, మూడోది క్యాన్సర్. నాకు తెలిసినంత ఈ 3 వల్ల ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయి. ఈ 3 ముఖ్యంగా ఈ కారణాలు ఇటు చనిపోవడానికి ప్రధానంగా ప్రజల నెగ్లిజెన్సీ, దీని మీద అవగాహన పెంచుకోకపోవడం. డబ్బు మీద అవగాహన పెంచుకున్న వ్యాపారాలు చేస్తున్నాం, రకరకాల చేస్తున్నాం, కానీ ఆరోగ్యం మీద మాత్రం టైం కేటాయించలేకపోతున్నాం, దాని మీద అవగాహన పెంచుకోలేకపోతున్నాం. ఈ రోజు కూడా ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి ఉదయాన్నే టయాన్ని చాలా ఇంపార్టెంట్ గా ఉన్నప్పుడు శ్రీనివాసరాజు గారు కాస్త 4 మాటలు చెప్పాలని ప్రయత్నం చేస్తే మరి ఎంతమంది విన్నారంటే చాలా మంది తక్కువే. అంటే ఎన్నిసార్లు విన్నాక వినాలి ఆసక్తి ఉండాలి. కొన్ని పాయింట్ తెలుసుకున్నప్పుడు మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉన్నట్టుగా కాపాడుకోగలం. దానికి ఇప్పుడు వాసు గారు చెప్పినట్టుగా ఇది ఒక అద్భుతమైన ఆయుధం. ఒక అద్భుతంగా మనకు ఒక టాబ్లెట్ తయారు చేసి లోడింగ్ డోసులు తయారు చేయడం అనేది బహుశా ఎక్కడా లేదు. దాన్ని వాళ్ళ ఫాదర్ చనిపోయిన సందర్భం చేసుకొని శ్రీనివాసరాజు గారితో సంప్రదించి దాన్ని తయారు చేశారు. మేము ఉచితంగా ఇస్తున్నాము, మీ దగ్గర పెట్టుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆ రోజు ఆలాపకరణగా వస్తే మీరు అప్పుడు బాధపడితే ప్రయోజనం లేదు, మీ కుటుంబం అంతా స్పాయిల్ అయిపోద్ది అని చెప్తే కూడా దాన్ని కేర్లెస్ గా తీసుకోకుండా ఉండడం, ఉన్నదాన్ని కూడా పడేయడం, ఇట్లా చాలా సందర్భాలు చూస్తాం. ఏదైనప్పటికీ సరే ఉండేవాళ్ళు కొంతమంది ఉంటే లేని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఆ ఉన్న వాళ్ళ కోసమైన శ్రద్ధగా వాళ్ళ దగ్గర అది ఉంటే అది ట్రైన్ లో కానీ లేకపోతే ఎక్కడే బస్సులో కానీ వెళ్ళేటప్పుడు కూడా దీన్ని మన దగ్గర పెట్టుకుంటారు. మనకే కాకుండా ఇతరులకు వచ్చి వాడిస్తుందని చెప్పారు. దానివల్ల అందరూ ఉపయోగించుకోవాలని, మరి ఇలాంటి కార్యక్రమం చేసిన వాసు గారికి ఇదే కాదు చాలా చాలా సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, వారికి వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ
శ్రీనివాసరాజు గారిని చెప్పనవసరం లేదు. నెల్లూరు జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో ఎవరు ఏ డాక్టర్ కార్డియాలజిస్ట్ అయిన నిజంగా చాలా చాలా ఆయన దగ్గరికి పోతేనే ముందు జబ్బు ట్రీట్మెంట్ కంటే కూడా ఆయన మాటలు ప్లస్ ఆ ట్రీట్మెంట్ ఆ రిసీవింగ్ వల్ల తగ్గుతుందని కూడా నేను చెప్పడం కాదు, అందరు చెప్పే వాక్యం. అలాంటి డాక్టర్ ఉండడం కూడా మనకు అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి ఏంటంటే దీనివల్ల మీకు ఎలాంటి నష్టం లేదు. మీ దగ్గర ఒక ప్యాకెట్ పెట్టుకోండి, ఎప్పుడు ఏ టైంలో అవసరం అవుతాయంటే ఉపయోగించుకొని మీ ప్రాణాలు ఇతర కాపాడుకోమని తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు.